పాండోరా పుణ్యమా అని లోకంలోకి రోగాలు, దుర్మార్గాలు చేరిపోయాయి. మరోవైపు జ్యూస్ని దేవతలందరూ ప్రాధేయపడడంతో అతను ప్రొమీథియస్ని తన శిక్ష నుండి విడుదల చేశాడు. స్త్రీ రాకతో ప్రపంచంలో మానవ జీవితం మొదలైంది. మనుషులు జతకట్టడం, పిల్లల్ని కనడం, కుటుంబ బంధాలు, రాజ్యాలు, రాజులు, పట్టణాలు, పాలన అన్నీ మొదలయ్యాయి. పాండోరా మరియు ఎపిమీథియస్లకు కూడా పిల్లలు పుట్టారు. వారికి పుట్టిన పిల్లలలో ఒకరు ఫిరా, వారి కూతురు మరియు మనం చెప్పుకుంటున్న ఈ కథలో ముఖ్య పాత్రధారి. మరోవైపు ప్రొమీథియస్కి కూడా ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు డికాలియన్. తన తోబుట్టువుతో మరియు తన కొడుకుతో సంతోషంగా తాను సృష్టించిన మనిషి ఎదుగుదలను చూస్తూ జీవిస్తున్న ప్రొమీథియస్ మనసులో ఏదో ఒకరోజు మనిషి ఎదగడం చూసిన జ్యూస్కి ఈర్ష్య కలిగి వారికి హాని కలిగించవచ్చేమో అన్న అనుమానం మొదలైంది. ముందు జాగ్రత్తగా తాను తన కొడుకుని అడవిలోకి తీసుకువెళ్ళి అతనికి అత్యవసరమైన సమయంలో బ్రతకడానికి అవసరమైన చేతి పనులన్నీ నేర్పించడమే కాక తండ్రి కొడుకు కలిసి ఇద్దరు మనుషులు బ్రతకడానికి సరిపోయేంత పెద్ద చెక్కపెట్టెని సృష్టించారు. అందులో కొన్ని సంవత్సరాలకు సరిపడా సరుకులు సర్ది ఆ పెట్టెని జాగ్రత్తగా దాచిపెట్టారు. వయసుకు వచ్చిన డికాలియన్ మరియు ఫిరా ఒకరినొకరు ఇష్టపడడంతో వారికి సంతోషంగా పెళ్లి చేశారు ప్రొమీథియస్ మరియు ఎపిమీథియస్. మరోవైపు ప్రొమీథియస్ అనుమానించినట్టుగానే జ్యూస్లో మనిషి ఎదుగుదల చూసి రోజు రోజుకి ఈర్ష్య కలగడం మొదలైంది. మనుషులను శిక్షించడానికి అవకాశం మరియు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న అతనికి ఆ అవకాశం మనుషుల మొదటి రాజైన లైకాన్ ఇచ్చాడు. జ్యూస్ని తన పట్టణంలో జరుగుతున్న పండగకు అతిథిగా ఆహ్వానించిన అతను జ్యూస్ని అవమానించాలనుకున్నాడో లేదా అతన్ని మెప్పించాలనుకున్నాడో తెలియదు, కానీ తన సొంత కొడుకైన నిక్టిమస్ని చంపి అతని మాంసాన్ని జ్యూస్కి వడ్డించాడు. లైకాన్ చేసిన జుగుప్సాకరమైన చేష్టకు ముందు విస్తుపోయిన జ్యూస్ తరువాత కోపంతో ఊగిపోయాడు. వెంటనే తన ముందున్న నిక్టిమస్కి తిరిగి ప్రాణం పోసిన జ్యూస్ లైకాన్ని తోడేలుగా మార్చేశాడు. ఆ తర్వాత లైకాన్ స్థానంలో నిక్టిమస్ని రాజుని చేశాడు. కానీ పాపం నిక్టిమస్కి ప్రశాంతంగా పాలించే అవకాశం అతని తోబుట్టువులు ఇవ్వలేదు. తండ్రి తోడేలుగా మారడంతో అతని 49 మంది తోబుట్టువులు విచ్చలవిడిగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. వారి వికృత చేష్టలతో, హింసతో భూమిని నరకంగా మార్చేశారు. ఇదంతా చూస్తున్న జ్యూస్ దేవతలందరినీ సమావేశపరిచి మనిషి వికృతత్వాన్ని వారికి చూపించి, చూసారా మనిషిని, మృగం కంటే చండాలంగా తయారయ్యాడు. మృగానికి కనీసం ఆలోచించే శక్తి లేదు, కానీ అది ఉన్న మనిషి మాత్రం భూమిని నాశనం చేస్తున్నాడు. ఇదంతా చూస్తూ ఊరుకుంటే మన దైవత్వానికి విలువ ఉండదు. కాబట్టి ఇప్పటికిప్పుడు మనం మానవజాతి మొత్తాన్ని సర్వనాశనం చేయాలి. ఆ తర్వాత కావాలంటే మళ్ళీ కొత్తగా మరొక మానవజాతిని సృష్టిద్దాం అని చెప్పాడు. మిగిలిన దేవతలలో చాలామంది దానికి ఒప్పుకున్నారు. అనుకున్నదే తొడవుగా జ్యూస్ ఆకాశంలో మబ్బులన్నిటినీ ఒకటి చేసి కుండపోతగా వర్షం కురిసేలా చేశాడు. అతనికి తోడుగా పొసైడియన్ సముద్రాలు, నదులు ఉప్పొంగిపోయేలా చేసి ఊళ్లను, పట్టణాలను ముంచెత్తేశాడు. కొన్ని రోజులలోనే భూమి అంతా నీటితో నిండిపోయింది, ఒక్క పరానసస్ అనే పర్వతం తప్ప. ఆ ప్రళయం ధాటికి భూమి మీద ఉన్న మనుషులందరూ ప్రాణాలు కోల్పోయారు, ఇద్దరు తప్ప. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, గుర్తుందా? ప్రొమీథియస్ తన కొడుకుతో కలిసి ఒక పెట్టె తయారు చేశాడు అని. డికాలియన్ మరియు ఫిరా వర్షం పడడం మొదలవగానే ఆ పెట్టెలోకి వెళ్ళి తలదాచుకున్నారు. దాంతో వారు తప్ప మిగిలిన మానవజాతి మొత్తం నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. 9 రోజుల పాటు భూమంతా నీటితో నిండిపోయింది. ఆ సమయంలో తమ పెట్టెని పర్వతం మీదకు తీసుకువెళ్ళి అక్కడ తలదాచుకున్నారు డికాలియన్ మరియు ఫిరా. తమ కళ్ళ ముందే నాశనమైన మానవజాతిని చూసి విలపించారు వారు. 9 రోజుల తరువాత మెల్లిమెల్లిగా వర్షం తగ్గింది. నదులలో నీరు తిరిగి నదులలో చేరింది. సముద్రాలు చల్లబడ్డాయి. భూమి మళ్లీ మామూలు స్థితికి రావడం మొదలైంది. జరుగుతున్నదంతా పర్వతం మీద నుండి గమనిస్తున్న డికాలియన్ మరియు ఫిరా పర్వతం దిగి కిందకు వచ్చారు.
వరద ఆగిపోయిందని ఆనందపడాలో లేదా మానవజాతి మొత్తం నాశనం అయిపోయిందని బాధపడాలో తెలియని స్థితిలో ఉన్నవారు తర్వాత ఏం చేయాలో అర్థం కాక డెల్ఫాయ్ అనే ప్రదేశంలో ఉన్న గుడికి చేరుకున్నారు. అక్కడ ఉన్న థేమీసు దేవత విగ్రహానికి నమస్కరించి తాము తర్వాత ఏం చేయాలో తమకు చెప్పమని ప్రాధేయపడ్డారు. వారి ప్రశ్నకు సమాధానంగా థేమీస్ దేవత యొక్క గొంతు వారికి వినిపించింది. ప్రొమీథియస్ ఎపిమీథియస్ సంతానమైన మీ కర్తవ్యం తరువాతి మానవ జాతిని సృష్టించడం. చక్కగా స్నానం చేసి మీ ముఖాలను కప్పుకుని ముందుకు నడుచుకుంటూ వెళ్ళండి. వెళ్తూ వెళ్తూ మీ తల్లి ఎముకలను మీ భుజాల మీద నుండి వెనక్కి విసిరేయండి అని చెప్పింది ఆ గొంతు. అది విన్న ఆ జంట విస్తుపోయారు. తమ తల్లి ఎముకలను విసరడమా? అలా ఎలా చేయగలం అని ఆలోచనలో పడ్డారు. ఆలోచిస్తూ గుడి బయటకు వచ్చిన డ్యుకాలియన్ తన కళ్ళ ముందున్న భూమిని చూశాక అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఫిరా, భూమాత అంటే మన తల్లే కదా. ఆమె మీద ఉన్న రాళ్ళు రప్పలు ఆమె ఎముకలే కదా. బహుశా థేమీస్ దేవత ఉద్దేశం ఆ రాళ్లని విసరమని అయ్యుంటుంది అని అన్నాడు. అతని ఆలోచనని చెక్ చేయడానికి నిర్ణయించుకున్న ఆ జంట చక్కగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని ముఖాలను బట్టలతో కప్పుకుని చేతుల నిండా రాళ్లు పట్టుకుని ముందుకు నడవడం మొదలుపెట్టారు. వెళ్తూ ఆ రాళ్లను ఒక్కొక్కటిగా తమ భుజాల మీద నుండి వెనక్కి విసిరేశారు. డ్యుకాలియన్ విసిరేసిన రాళ్ల నుండి మగవాళ్లు పుట్టుకొస్తే ఫిరా విసిరిన రాళ్ల నుండి ఆడవాళ్లు పుట్టుకొచ్చారు. జరుగుతున్నది చూసిన ఆ జంట సంతోషంగా రెట్టింపు ఉత్సాహంతో రాళ్లు విసురుకుంటూ ముందుకు వెళ్లారు. ఆ రాళ్ల నుండి భూమి నుండి పుట్టుకు వచ్చిన కొత్త మానవ జాతి తమ జీవితాన్ని సరికొత్తగా భూమి మీద మొదలుపెట్టింది. ఇది భూమి మీద మానవ జాతిని తుడిచిపెట్టిన మహాప్రళయం కథ. త్వరలోనే మరో కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.